బీఆర్ఎస్ వేసిన రైతుల ఆత్మహత్యల అధ్యయన కమిటీ ఆదిలాబాద్ జిల్లాలో తొలి రోజు పర్యటన జరిపింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రులు జోగు రామన్న, పువ్వాడ అజయ్ సహా 9 మంది కమిటీ సభ్యులు నేరేడుగొండ తాండాలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు గజానంద్ కుటుంబాన్ని పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. రాష్ట్రంలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్న ప్రభుత్వానికి పట్టింపు లేదని, రైతుల ఆందోళన చెందవద్దని చెబుతోన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రైతు ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేసేందుకోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి అధ్యయన కమిటీ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మొదటి రోజు పర్యటన సాగుతుంది. సార్, ఎట్లా ఉండబోతుంది? ఏం భరోసా కల్పిస్తున్నారు రైతులకు? ఒకటి, రైతాంగం ఎవరు కూడా ధైర్యం వీడొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, జీవితాలని బలవంతంగా ముగించుకోవద్దు అనేటువంటి ఒక అపీల్ చేయడానికి, ఇది చావు పరిష్కారం కాదు అనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్పడానికే మేము రావడం జరిగింది ప్రధానంగా. రెండవది, ఏ కారణాలు ఇటువంటి బలవన్మరణానికి దారితీస్తున్నాయి, ఆ కారణాలను కొంత లోతుగా అధ్యయనం చేయాలనేటువంటిది కూడా మా తలంపు. ఒక పట్టింపు ఇప్పటికిప్పుడు, ఇంకా మా అధ్యయనానికి ఇంకా 4 రోజుల సమయం ఉంది, కానీ ఇదివరకే మా పరిశీలనకు వచ్చిన అంశాలు కానీ మాట్లాడుతున్నప్పుడు తెలుస్తున్నాయి. కానీ సర్కారుకు ఒక పట్టింపు లేకపోవడం, ఓ జిమ్మెదారి లేకపోవడం రైతాంగం పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ, అంటే మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు అనేటువంటి ఒక స్థితి రైతాంగానికి ఉండేటువంటి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది. అరే మా గతి ఏంది అని, వాళ్ళకి పెట్టుబడి లేదు, రుణమాఫీ లేదు, కరెంట్ వస్తుందో రాదో తెలియదు, పంట పెడితే పండుతుందో లేదు, పండితే కొనేటోడు లేడు, 7,500 ఉండాల్సినటువంటి కనీస మద్దతు ధర పత్తి 5,000 కొనేటోడు దిక్కు లేడు. పత్తి చేలనే రైతులు చచ్చిపోతున్నారు, చాలామంది పత్తి రైతులే చనిపోయిన వాళ్ళలో. కాబట్టి ఏ కారణాలు ఈ రైతుల మరణాలకు కారణభూతమవుతున్నాయో వాటిని లోతుగా అధ్యయనం చేయడం ఒకటైతే, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యల మీద కొంచెం కాంక్రీట్గానే నిర్మాణాత్మకమైన సూచనలు తప్పకుండా ప్రభుత్వానికి చేస్తాం. ఎగ్జాగరేటెడ్ ప్రామిసెస్ అంటే చాలా అతిశయోక్తులతో కూడినటువంటి ఎక్కువ ప్రామిసులు చేసి, ఎక్కువ ఆశలు కల్పించి డిజల్యూజన్ అంటాం, అంటే ప్రజలు భ్రమలు పెట్టుకునే తొలగిపోయే వరకు హతాశులవుతున్నారు జనం. ఆశ చాలా పెద్దగా పెట్టినప్పుడు నమ్మకం ఎక్కువ పెరుగుతుంది. ఆ నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు అది అమలు కాకపోతేనంటే అది అడియాస అయితే ప్రజలు తమకు తాము పరాభవానికి గురవుతారు. అయ్యో ఇంత మోసపోతుంది కదా అని తట్టుకోలేకపోతున్నారు. అది సో ఇటువంటి అనేక కారణాలు ఉన్నాయి. 400 మంది రైతులు నిన్న సాయంత్రం 408 రోజుల కాంగ్రెస్ పాలన అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్లే పెండింగ్ రుణంతో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మీరు ఎట్లా చూస్తారు? అదే నిజమైతే మరి తెలంగాణ సర్కారు ఉన్నప్పుడే కదా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది రైతు ఆత్మహత్యలు తగ్గినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎందుకు చెప్పింది? మేము రైతు బంధు ఇయ్యబట్టి ఆత్మహత్యలేనాయా? మేము పంటలు కొనుగోలు చేసి ప్రతి క్వింటాల్ వరికాడ ₹500 రైతుకు దళారీ నెత్తికొట్టకుండా రైతును సర్కారు ఎదురుపై కనీస మద్దతు ధర కొన్నందుకు ప్రతి క్వింటాల్ కాడ 400-500 మిగిలింది రైతుకు. ప్రతి పంటను కొన్నది సర్కార్, కేసీఆర్ సర్కార్. ఎక్కడా రైతుకు నష్టం జరగనీయలే మేము. కాబట్టి మా కాలంలో 10 ఏళ్ల కాలంలో రైతు యొక్క జీవితాన్ని నిర్మాణం చేసినాం. ఇలా కాంగ్రెస్ సర్కార్ రైతు జీవితాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నది. ఏం చెప్తారు చివరిగా? అంటే రైతు కుటుంబాలు ఏదైతే ఆత్మహత్యకు పాల్పడో ఎట్లా భరోసా కల్పిస్తారు? ధైర్యంగా ఉండాలి, ధైర్యం వీడకండి. పోరాటం మార్గం తప్ప ప్రజాస్వామ్యంలో పోరాడి సాధించుకోవాలి తప్ప మరణం పరిష్కారం కాదు. ఆర్థికంగా ఏమైనా సాయం చేస్తారు ఈరోజు? ఇక్కడ స్థానిక నాయకులు ఎక్కడికక్కడ స్థానిక నాయకులే వాళ్ళే అక్కడికక్కడ సాయం చేస్తుంటే ఇక్కడ ₹1,00,000 ఏదో మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. మొత్తంగా రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం కేసీఆర్ సర్కారే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులను వంచి నట్టడం ముంచిందని చెప్పి ఖచ్చితంగా రైతులకు భరోసా కల్పిస్తాం. ఎవరైతే రైతు కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డావో వాళ్ళంతా కూడా ఆ పార్టీ అండగా ఉండి ఆదుకుంటుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని నిరంజన్ రెడ్డి పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, హెచ్ఎంటీ ఆదిలాబాద్.